ఇక్కడ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కాటన్ సిల్క్ బ్లెండెడ్ మల్టీ కలర్లో తీసుకున్నాను. మల్టీ కలర్ అయితే అంటే కొన్ని శారీస్ మీదకి అలాగే డ్రెస్సెస్ మీదకి వేర్ చేయొచ్చని. ఫస్ట్ నేను బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ తోటి మా పాపకి వెస్ట్రన్ టైప్లో డ్రెస్ కాదు టాప్ అనేది స్టిచ్ చేశాను. మనకి కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను కదా, జాయింట్లు అనేది పడింది. సో ఈ విధంగా మీరు 1 మీటర్ ఫ్యాబ్రిక్ తోటి 3 ఇయర్స్ బేబీకి అలాగే మదర్కి ఇద్దరికి కూడా సెట్ చేసుకొని కుట్టొచ్చు. అయితే జాయింట్లు అనేది పడుతుంది. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకోవాలి కదా, 1.5 మీటర్ తీసుకోవాలి లైనింగ్ మాత్రం. ఎందుకంటే మనకి బ్లౌజ్ వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది, ఈ లైనింగ్ వెడల్పు అనేది తక్కువ ఉంటుంది. అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో 1 మీటర్ తీసుకున్నాను, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో 1.5 మీటర్ తీసుకున్నాను. బేబీ వరకే అయితే మనకి 1/2 మీటర్కే బ్లౌజ్ అనేది అంటే టాప్ అనేది రెడీ అవుతుంది. ఫస్ట్ మనం లైనింగ్ స్ట్రైట్గా ఉండడం కోసం ఈ విధంగా స్కేల్ని యూజ్ చేసి మార్కింగ్ అనేది వేసుకోవాలి. కింది సైడు పై సైడు మనకి కొంచెం ఎగుడు దిగుడు లాగా ఉంటుంది కదా క్లాత్, సో నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇలా స్కేల్ తోటి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి, స్ట్రైట్గా చేసుకోవాలి. నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ముందుగానే జాయిన్ చేసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. మీరు 1/2 మీటర్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోండి. 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా వస్తాయి. ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ ఉండేలాగా చూసుకోవాలి. క్లోజ్డ్ ఏమో అంటే ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేలాగా క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ అనేది చేయాలి. అంటే కింద పైన క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత లెంత్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఈ టాప్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 12 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ మనం 4 ఇంచెస్ తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ 4 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 ఇంచ్ నెక్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. రిమైనింగ్ ఏమో మనకి షోల్డర్ అనేది వస్తుంది. 2.5 ఇంచ్ షోల్డర్ అనేది ఉంటుంది. ఇప్పుడు నెక్ డౌన్ కోసం 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 3.5 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకున్నామంటే మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 నెక్లకు కూడా 3.5 ఇంచ్ అయితే సరిపోతుందండి. చిన్నపిల్లలే కదా, సో ఈ మెజర్మెంట్స్ అయితే ఫ్రంట్ బ్యాక్ 2 నెక్కులకు కూడా ఒకే మెజర్మెంట్స్ అనేది సరిపోతుంది. మామూలుగా పెద్దవాళ్ళకి అయితే మనము ఫ్రంట్ నెక్ ఏమో కొంచెం తక్కువ డీప్ తీసుకుంటాము, బ్యాక్ నెక్ ఏమో ఎక్కువ డీప్ అనేది తీసుకుంటాము. చిన్నపిల్లలకి అయితే ఒకే లెంత్ అనేది తీసుకుంటాము. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం కూడా 4 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ముందుగానే మనము నెక్ డౌన్ కోసం మార్కింగ్ వేసుకున్నాము, ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, వీటిని ఇలా ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ సైడ్ కూడా మనము రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ బాక్స్లో మనము ఏ నెక్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మార్కింగ్ అనేది వేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ రౌండ్ నెక్ని కట్ చేస్తున్నానండి. ఈ టాప్ మనకి 1 సైడ్ షోల్డర్ వస్తుంది. దానికైతే మనము ఈ విధంగా రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. మీరు వేరే నెక్లు ఏవైనా కట్ చేసుకోవాలంటే వేరే బ్లౌజెస్కి ట్రై చేయొచ్చు. అంటే ఆ బాక్స్లోనే మనము ఏ నెక్కులు కావాలన్నా దానికి తగ్గట్టుగా మార్కింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి చెస్ట్ లూజు అలాగే వేస్ట్ లూజు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజు 5.5 ఇంచ్ తీసుకున్నాను. అలాగే ఖర్చుల కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకున్నాము. అలాగే హిప్ లూజ్ దగ్గర కూడా మనము సేమ్ ఈక్వల్గా 5.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకొని అటు సైడ్ కూడా ఖర్చుల కోసం 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మనం డాట్స్ వేసుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి మనకు డాట్స్ ఏమీ అవసరం లేదు. నేను జస్ట్ వేరే బ్లౌజెస్ ఏమైనా అంటే కొన్ని డ్రెస్సెస్కి ఈ విధంగా వేసుకోవచ్చు అనే ఒక చిన్న పాయింట్ చూపించడం కోసం ఇలా మార్కింగ్ అనేది వేస్తున్నాను. దీనికైతే మనకి డాట్స్ ఏమీ అవసరం లేదు. నార్మల్గా మనం పెద్దవాళ్ళ డ్రెస్సెస్కి బ్లౌజెస్కి ఎలా అయితే డాట్స్ వేస్తామో అలానే వేసుకోవాలి. అంటే మనకి 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని అటు సైడ్ 1/2 ఇంచ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ అనేది వేసుకోవాలి. మనకి ఖర్చుల కోసం తీసుకున్న క్లాత్ కాకుండా మెయిన్ మార్కింగ్ ఉంటుంది కదా, ఆ మెయిన్ మార్కింగ్కి మిడిల్లో ఫోల్డ్ చేసుకొని అటు సైడ్ 1/2 ఇంచ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకొని 3 ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు దీన్ని క్రాస్గా స్టిచ్ చేసుకున్నామంటే మనకి డాట్స్ అనేది వస్తుంది.
ఈ టైప్ డ్రెస్సెస్ కాకుండా మనకి లాంగ్ డ్రెస్సెస్కి ఇంకా బ్లౌజెస్ స్టిచ్ చేస్తాం కదా చిన్నపిల్లలకి, వాటికైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఖర్చుల కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, మెయిన్ మార్కింగ్ ఖర్చుల కోసం వేసుకున్న మార్కింగ్ని ఇలా మనం స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బాడీ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్, నార్మల్గా అయితే 11 ఇంచెస్, ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా, 12 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి విడ్త్ వచ్చేసి 5.5 ఇంచు, అంటే చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ వచ్చి 5.5 ఇంచు, అలాగే ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకున్నాము. ఇక్కడ ఫుల్ షోల్డర్ 4 ఇంచెస్ తీసుకున్నాము. నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచు. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్లు కూడా మనము ఒకే నెక్ డీప్ అనేది తీసుకున్నాము. లెంత్ అయితే మనకి ఈక్వల్గానే తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఫుల్ లెంత్ తీసుకున్నాము, అలాగే ఫుల్ షోల్డర్ తీసుకున్నాము, ఇంకా నెక్ విడ్త్ కూడా తీసుకున్నాము. నెక్ డౌన్ కూడా మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా 3.5 ఇంచు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆర్మ్ రౌండ్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకొని ఇలా రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను NW అని ఎందుకు రాశానంటే షార్ట్ ఫామ్లో రాశాను. నెక్ విడ్త్ అనేది ఫుల్ షోల్డర్ కూడా FS రాశాను అనమాట. ఈ విధంగా షార్ట్ ఫామ్లో రాశాను, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దండి. మనం నార్మల్గా బాడీ పార్ట్ కానీ బ్లౌజ్ కానీ ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్ కటింగ్ అంతా అలాగే ఉంటుంది బాడీ పార్ట్. మనం నెక్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఆర్మ్ దగ్గరికి, ఆర్మ్ హోల్ ఉంటుంది కదా సైడ్ జాయింట్లకి, ఆ సైడ్ జాయింట్ దగ్గరికి కొంచెం క్రాస్గా కటింగ్ అనేది చేసుకుంటే మనకి 1 షోల్డర్ టాప్ అనేది వస్తుంది. దీన్ని మనం టాప్ లాగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే లాంగ్ డ్రెస్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఈ టాప్కి డాట్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు వేరే దానికి అంటే బ్లౌజెస్కి లాంగ్ డ్రెస్కి యూజ్ అవుతుందని డాట్స్ ఎలా వేసుకోవాలి ఆ పాయింట్ చూపించడం కోసమే ఇక్కడ మార్కింగ్ అనేది వేసాను. సో ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. రెండు కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లైనింగ్కి జాయింట్ అనేది చేశాను కదా, సో అందువల్ల ఈ విధంగా సపరేట్గా కటింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనము ఆర్మ్ దగ్గర అంటే సైడ్ స్టిచెస్ వేస్తాం కదా, దాని దగ్గర మార్కింగ్ అనేది 1.5 ఇంచు అటు సైడ్ తీసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర ఇలా మనం ఒక కట్ అనేది పెట్టుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ మార్కింగ్ చేసుకోకుండా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా రెండు ఫ్రంట్ బ్యాక్ లైనింగ్స్ అనేది కటింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మార్కర్ వీల్ తోటి మనం ఒకసారి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. అంటే 1.5 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, దానిపైన ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ మార్కర్ వీల్ ఉంటే దీంతో ఇలా రోల్ చేసుకోండి, లేదు అనుకుంటే మీరు 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ అయినా వేసుకోవచ్చు. ఇది ఉంటుంది కదా చాక్ పీస్, లేదంటే ఇవి మనం మార్కింగ్ వేసుకుంటే ఉంటాయి కదా, వాటితోటి మార్కింగ్ అయినా వేసుకోవచ్చు. ఉన్న వాళ్ళు ఈ విధంగా రోల్ చేసుకోండి, లేని వాళ్ళు అలా మార్కింగ్ అయినా వేసుకోండి, పర్లేదు. సో ఈ విధంగా మనము 4 సైడ్స్ కూడా, అంటే ఎటు సైడ్ అయితే స్టిచ్ వేస్తామో అటు సైడ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. మీరు ఫస్ట్ 4 సైడ్స్ కూడా ఈ విధంగా మార్కింగ్స్ అనేది వేసుకోండి, మీరు స్టిచ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మార్కింగ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు మనం నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ నార్మల్గా రౌండ్ నెక్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 1 సైడ్ షోల్డర్ వచ్చే విధంగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నెక్ దగ్గర నుంచి కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఆర్మ్ హోల్ ఉంది కదా, సో దాని దగ్గరికి ఇలా కొంచెంగా డౌన్ చేసుకుంటూ మార్కింగ్ అనేది వేసుకోవాలి. సైడ్ స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ దగ్గరికి కలుపుకుంటూ వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం డౌన్ తీసుకున్నాను కానీ, అంటే 1 ఇంచ్ వరకు డౌన్ తీసుకున్నాను కానీ మీరు 1 ఇంచ్ తీసుకోకుండా జస్ట్ స్టిచ్ అంటే 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్లోకి కలిపేసుకోండి. ఇలా ఫస్ట్ మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి లైనింగ్కి, అటు సైడ్ ఇటు సైడ్ కరెక్ట్ సైడ్ ఏదో అనేది మార్కింగ్ వేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే ఈ నెక్ అనేది ఒక సైడ్ అటు ఇటు వెళ్ళిపోకుండా రెండు నెక్కులు కూడా మనకి స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో అలా మార్కింగ్ వేసుకోవడం వలన ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నానో దానిపైనే కట్ చేశాను. సో ఈ విధంగా కటింగ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. దీన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి.
ఈ టైప్ డ్రెస్సులు మా పాపకి 2 స్టిచ్ చేశాను కానీ వీడియోస్ ఏమీ తీయలేదు. వీడియో తీస్తే మీరు కూడా మీ పిల్లలకి డిజైన్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది కదా, అందుకనే వీడియో తీస్తున్నాను. అంటే ఈ డ్రెస్ని కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు తెలిసినన్ని పాయింట్స్. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. ఫస్ట్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా, దీన్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. రెండింటిని ఒకేసారి కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఒకదాన్ని బేస్ చేసుకొని రెండింటిని, అంటే నేను 2 పీసెస్ అనేది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చే విధంగా 2 పీసెస్ని ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేస్తున్నాను. మనకి ఇలాంటివి డిజైన్స్ ఏవైనా వచ్చినవి అవి స్టాండింగ్ పొజిషన్లో కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. లేదంటే అవి ఆ డిజైన్ అనేది కిందికి వెళ్ళిపోతే మనం స్టిచ్ చేసి కూడా వేస్ట్ అవుతుంది, లుక్ అనేది బాగోదు. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు చుట్టూ 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు మార్జిన్, అంటే ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసుకోవచ్చు. అలా కాకుండా తక్కువ క్లాత్ కట్ చేసుకున్నామంటే మనం క్లాత్ని అనేది మెయిన్ క్లాత్ని అడ్జస్ట్ చేయలేము. అందుకని మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఫ్రిల్స్ వస్తాయి కదా, ఆ ఫ్రిల్స్ కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. మనకి ఈ ఫ్రిల్ లెంత్, అంటే ఈ క్లాత్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. విడ్త్ ఏమో 25 ఉంది. ఈ విధంగా నేను 4 పీసెస్ కట్ చేసుకున్నానండి. ఇలా 4 పీసెస్ కట్ చేసుకొని మొత్తాన్ని కూడా జాయిన్ చేసుకొని ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో అది ఎలా జాయిన్ చేసుకొని ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను స్టిచ్చింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. కటింగ్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.